లవ్కి ఏజ్ గ్యాప్ అనేది మ్యాటరే కాదు బ్రో, అది క్లియర్గా చూపిస్తారు. ఈ ఏజ్లో ఒక అమ్మాయి తలుచుకుంటే ఉండగలదు, ఒక అమ్మాయి తలుచుకుంటే విడిపోగలదు. అది ఈ సినిమాలో చూపిస్తారు క్లియర్గా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన ఫ్యామిలీతోనైనా, ఫ్రెండ్స్తోనైనా, సిస్టర్స్తోనైనా మంచి ఎమోషనల్ మూవీ. నేను లిటరల్లీ ఏడుస్తున్నా మధ్యలో. కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది బ్రో సినిమాకి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా దాని అంత లేదు, బట్ ఓకే బాగానే ఉంది. కొంచెం ఎమోషనల్ సీన్స్ కొంచెం యాడ్ చేశారు సినిమాలో. మంచి లేదు, సూర్య లాస్ట్ మూవీస్ ఎట్లా ఉన్నాడు, ఈ సినిమాలో కూడా అట్లనే ఉన్నాడు. అట్లా ఏం డిఫరెన్స్ ఏం నాకు కనిపించలేదు సినిమాలో. అంటే స్టోరీ అంతే లేదు కదా, నార్మల్ సినిమాతో చూసినట్టే ఉంది సినిమా. మంచి రీసెంట్ టైమ్లో చూడాల్సిన బెస్ట్ ఫ్యామిలీ అంటున్నారు. అండ్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఈజ్ సూర్య గారికి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మళ్ళీ ఈ మూవీ మొత్తంలో ఒక్కటే రవీనా టండన్ గారిది కొంచెం నాకు అంటే ఆ ట్రాక్ అనవసరం అనిపించింది. అండ్ మూవీలో చీటింగ్ ని గ్లోరిఫై చేసినట్టు అనిపించింది, అంటే చీటింగ్ ని కొంచెం జస్టిఫికేషన్ చేసినట్టు. ఇది కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ వాజ్ సూర్య గారిది ఒక యాక్టింగ్ ఉంటుంది వాళ్ళది, అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ మదర్ది. అది నేను ఇప్పుడు ఎందుకు రివీల్ చేయట్లేదు, బట్ అది చాలా బాగుంది. అంటే దాంట్లో సూర్య గారు ఇచ్చిన వేరియేషన్స్ కానీ, ఆ ఇమోషనల్ డెప్త్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. థియేటర్లో నాకు తెలిసి అందరు ఏడ్చుంటారు. సో చాలా బాగుంది మూవీ మాత్రం. అంటే అప్పటికి అది చాలా బాగుంది, ఈ రోజుకి ఇది అంటే ఈ మూవీ నాకు చాలా నచ్చిందండి. సో అది వేరు ఇది వేరు, బట్ డెఫినెట్లీ ఆ లెవెల్లో మాత్రం మూవీ ఉంది అని నాకు అనిపించింది. రేటింగ్ అంటే మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి థియేటర్లో చూడాలి, ఇది నా రేటింగ్. డెఫినెట్లీ ఇది థియేటర్లోనే చూడాలి. సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ తగ్గితే బాగుండేదేమో, బట్ ఓవరాల్ ఒక మంచి అంటే కొన్ని డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నాయి, అంటే సేమ్ స్టోరీ లైన్లో, బట్ ఓవరాల్గా అయితే బాగుంది. లేదండి, కామన్ స్టోరీ అలా ఏం లేదు. అంటే ఈ కాలంలో అట్లా ఏజ్ గ్యాప్ని పాయింట్గా పెట్టుకుంటూ ఏ స్టోరీ రాలే కదా, సో కామన్గా అయితే ఏం లేదండి కామన్. ద బెస్ట్ సీన్ అంటే నాకు సూర్య ఇంకా రాధికా గారిది ఒక సీన్ ఉంటుంది, అది నాకు చాలా నచ్చింది. సో అంటే వాళ్ళ ఇద్దరిది అంటే ఆ మదర్ సన్ది చాలా మంచిగా ఉంది స్టోరీ, అది నాకు నచ్చింది. అంటే ఒక ఉంటుంది, సూర్య గారు ఒక యాక్టింగ్ చేస్తారు, అది చాలా బాగుంది ఎమోషనల్గా. ఓవరాల్ రేటింగ్ అంటే ఏం లేదండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూడాలి, డబ్బులు పెట్టి చూడాలి, అది నా రేటింగ్. ఓటీటీ కాదు, థియేటర్కి వచ్చి చూడాలి. అది పిల్లలకి కావాలో ఆ పిల్లగాడు చనిపోయింది, అమ్మ సెంటిమెంట్ కూడా బాగుంది. ఇప్పుడు కొడుకు సంతోషం ఉంది కావాలి, ఆ సంతోషాన్ని ఎడదీసండి అయ్యా భగవంతుడు, ఎడదీసండి అయ్యా భగవంతుడు. ఆ బాధ మాత్రం నాకు మామూలు లేదు, ఎందుకంటే ఫస్ట్ నుండి అత్తమ్మ అని పిలువ ఉంటుంది, నాకే పిలుస్తుంది అత్తమ్మని, కానీ ఆ పిల్ల చేయలేదు చూడు, చనిపోయింది. కనీసం ఒక బాధ కూడా కొడుక్కి చెప్పకంట అలా సైలెంట్ చనిపోయింది మామూలు నిద్రలోనే. ఆ జార్ఖండ్ నాకు చాలా బాధ వచ్చింది, పెళ్లి చేసి అత్యంత లేదు మాత్రం బాగుండు. ఓకే, ఏ విధంగా రాస్తారు, నువ్వు నాకు నచ్చే సినిమా డైలాగ్ అలాగుంటాయి, పంచి డైలాగులు, అలాగే నువ్వే కావాలి సినిమా పంచి డైలాగ్ అలాగుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఒక జూనియర్ త్రివిక్రమ్ గారు దిగొచ్చారు, వెంకీ అట్లూరి. అబ్బాబు ఏం రాశాడన్న ఈ సినిమాలో, ఆ కథ ఎట్లా దొరికిందన్న ఆయనకి అబ్బా బుర్ర పిచ్చి అయిపోతున్నా. నేను గజనీ సినిమా చూడలే, నీ జైభీం సినిమా చూడలే, సింగం సినిమా చూడలే, ఈ సినిమా చూసా సూర్య గారి మించున్నాడన్న. నిజంగా చెప్పాలంటే వెంకీ అట్లూరి పర్ఫెక్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఈ సన్. అదే నా సినిమా మామూలుగా లేదన్న బాబు, బుర్రపాడు. అందరికీ పెళ్లి అయితే ఉంటది భార్య, ఈ సినిమాలు ఎరగదీ సినిమా సూర్య మామూలు లేదన్న సినిమా దుల్లగొట్టేశాడు. సూపర్ హిట్ మూవీ విశ్వనాథ్ సన్. వెంకీ గారు ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడం అంటే ఒక్కొక్కరికి ఒక మార్క్ ఉంటుంది కదా. పూరి గారు అంటే మాస్ అంటాం, రాజమౌళి గారు అంటే హై వాల్యూస్ అంటాం. సో అలాగే వెంకీ అట్లూరి అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని పట్టుకోవాలంటే ఆయన తర్వాతే ఒక లక్కీ భాస్కర్ అవ్వచ్చు, లేదంటే ఒక మిస్టర్ సార్. ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేయాలంటే హీఈస్ ద బెస్ట్. సో ఆ ఎమోషన్ నాకు బాగా కనెక్ట్ అయింది అండ్ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. నవ్వుతున్నా ఏడుస్తున్నా క్యారెక్టర్స్తో పాటు మనం ట్రావెల్ అవుతున్నాం. సో దిస్ వాజ్ ద ఫిలిం వేర్ వీఆర్ ఇన్ దట్ వరల్డ్. సో
విశ్వనాథన్ సన్స్ ఇస్ అ బ్లాక్ బస్టర్ అండ్ బెస్ట్ కంబ్యాక్ ఫర్ సూర్య గారు. థ్యాంక్ యూ. ఏముంది అని అంటున్నారు చాలా మంది. సినిమాలో చాలా బాగుందన్నమా, మంచి సినిమా, మంచి ఎవరో ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా మంచి సినిమా. సినిమా అయిపోయిందని చెప్తా కానీ జనాలు లెగట్లేదు, అప్పుడే సినిమా అయిపోయింది అన్నంత బాగుందన్నమాట. మిస్టర్ పర్ఫెక్ట్లో మంచి కంబ్యాక్ ఇచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్లో ఫ్యామిలీది కలిపే సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్, సేమ్ ఇందులో కూడా అట్లనే ఫ్యామిలీ గురించి మంచి బూస్ బంప్స్ ఇచ్చారు. ఎవరైనా గొడవలు ఆడుకుంటే ఎందుకు గొడవ ఆడుకున్నాం కాదు, కానీ గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియదు అంటారు కదా, అది ఈ సీన్ ఇందులో బాగా చూపించారు. రాధికా గారి మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుందన్నమాట. ఒక మంచి లైఫ్ స్టైల్ అంటే ఎట్లా ఉంటుందో అది ఉందన్నమాట. నా చేతిలో ఐఫోన్ ఉంది కదా అని చెప్పి నేను యాటిట్యూడ్ చూపించకూడదు, ఆ సినిమాలో అది చెప్పాడు. నాకు అన్ని వేల కోట్లు ఆస్తి ఉన్నా కూడా యాటిట్యూడ్ చూపించకూడదు అని బాగా చూపించారు. సో యాటిట్యూడ్ వేరు, రాయల్ లైఫ్ స్టైల్ వేరు, చాలా బాగుంది. లైఫ్ స్టైల్ అయితే బాగుంది సూర్య గారిది. లాగ్ కాదు కదా, 0-0 మ్యాగ్నెట్ మిర్రర్ పెట్టి వెతికినా కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండదు ఈ మూవీలో, అంత బాగుంది సినిమా. ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కూడా ఇంకా ఇంటర్వ్యూలో కూడా వేస్తే బాగుంది అన్నంత బాగుంది సినిమా. ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు డైరెక్టర్, హీరో, హీరోయిన్. సో ప్యారలల్గా వెళ్ళింది. ఫన్నీ కూడా అంతే, నాజర్ గారు ఎంటర్ అయిన తర్వాత కామెడీ సీన్స్ ఉన్నాయి. సో అది కూడా ఎక్కడ కూడా మైనస్ అంటూ ఏం లేదు, చాలా బాగుంది. 5.5 అన్న. ఎస్, క్లాసిక్ ఫిలిం. ఏజ్ గ్యాప్ చూపించారు, బట్ ఇక్కడ ఏజ్ గ్యాప్ గురించి ఒక మాట చెప్పారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్గా ఇష్టపెడితే ఏజు గేజు పొట్ట బట్ట ఏమీ చూడదని ఈ సినిమాలో చెప్పారు భయ్య. రెండో పాయింట్, ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిదే ఇంపార్టెంట్. నేను జంజీ అమ్మాయిలకు చెప్తున్నాను, మా అబ్బాయిలు ప్రేమించండి కానీ జీవితాంతం ఉండండి, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మాకు ఈ బయట జాబ్ టెన్షన్స్, ఆ టెన్షన్స్, సాఫ్ట్వేర్ టెన్షన్స్, మా ఎగ్జామ్స్ టెన్షన్స్, ఇవన్నీ కనీసం మీరైనా మాతో ఉండండి. కనీసం ఏ వచ్చాక జాబులు కూడా మాతో ఉండట్లేదు, కనీసం మేము ప్రేమించిన అమ్మాయి అయినా మాతో ఉండకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి. ప్లీజ్ అమ్మాయిలు జీవితాంతం ఉండండి, మమ్మల్ని ప్రేమించండి, మీకు కావాల్సింది ఇస్తాం, అవసరమైతే పార్టీ కింద రేపడే ఏం చేస్తాం. చాలా మంది ఇప్పుడు అదే చేస్తున్నారు. సినిమా చాలా బాగుంది భయ్యా, సినిమా కోసం చెప్పాను నేను, నువ్వు లేట్గా వచ్చావు. సినిమా చాలా బాగుంది, ఫుల్ మీల్స్, ఒక ఫ్యామిలీ అంతా ఈ సినిమాని చూడొచ్చు. నేను జెన్యున్గానే చెప్తాను, మధ్యలో కొంచెం ఎమోషన్ యాడ్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ లాజిక్ అంటే ఎమోషన్ పండుద్ది తెలుగు ఇండస్ట్రీలో. లాజిక్ ఎవడ పట్టించుకోడు, అది ఓకేనా? థ్యాంక్ యూ. మమతా బైజు క్యారెక్టర్ సూర్య కోసం ఆమెను కొంచెం తగ్గించినట్టు అనిపించింది భయ్య. సూర్య కోసం ఆమెను కొంచెం అక్కడక్కడ కొంచెం సీన్లో తగ్గించారు, ఎందుకంటే సూర్య మీద మొత్తం ఫోకస్. ఆయన ఎలా స్ట్రగుల్ అవుతున్నాడు, ఒక 22 అమ్మాయి తనని ప్రేమిస్తానని చెప్తే తన ఫాదర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను స్ట్రక్ అయిపోతాడు, దాని నుంచి బయటకు రాలేకపోతున్నాడు, అదే చూపించారు అనమాట. సినిమాలో అలా వెళ్ళిపోద్ది భయ్య క్లీన్గా, ఎక్కడ బోర్ కొట్టదు. అలా సూపర్ రికార్డులు బద్దలు కొట్టేస్తుంది 100 కోట్లని నేను చెప్పను. సినిమా అలా వెళ్ళిపోతుంది, ఒక సండే సాయంత్రం, మండే మార్నింగ్ హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీ మెంబర్స్. పైసా వసూలే భయ్య. ఈ సినిమాకి అంత రాపోవచ్చు భయ్య, 60 క్రాస్ చేస్తుంది, ఒక 60 కోట్లు క్రాస్ చేస్తుంది నేను అనుకుంటున్నాను, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. బాగుంది భయ్య సినిమా. సూర్య గారి యాక్టింగ్ సూపర్. మనం ఆయన పేరు పెడతామేంటి, కమలా. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో విజయ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక సూర్య అని అజితే కదా ఉన్నారు, వాళ్ళిద్దరే ఇప్పుడు మెయిన్. సూర్య మంచి స్థాయికి ఎప్పుడైనా వెళ్తాడు, నేషనల్ అవార్డు కూడా కొడతాడు మళ్ళీ త్వరలో. ఈ సినిమాతో కాదు, మళ్ళీ నాకు మేమర్స్, స్ట్రామర్స్ ఏదేదో అంటారు. థ్యాంక్ యూ భయ్య. ఇంకేమైనా కావాలా? 3.5. సూర్య ఫ్యాన్స్ హ్యాపీ. సూర్య ఎక్కువ లేడీస్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి, ఆ లేడీ ఫ్యాన్స్ చాలా హ్యాపీ. ఆ లేడీస్ ఫ్యాన్స్ కూడా మీకు అదే చెప్తున్నాను, మీరు ఒక్క అబ్బాయిని ప్రేమించండి, చివరి వరకు ఉండండి. మీ సూర్య కూడా అదే చెప్పాడు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు బ్రో, ఎక్కడ వల్గారిటీ లేదు, ఈ ఐటెం సాంగ్ లేదు, సుమోలు 1-2 దగ్గర పైకి లేకలేదు, చిన్న ఫైట్లు ఉంటాయి, అది యాక్సెప్టబుల్లే, రియల్గా ఉంటాయి, హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఏజ్ గ్యాప్ అదే అబ్బాయి, నేను అదే చెప్తున్నాను. ఒక అమ్మాయికి నచ్చితే అమ్మాయిలో ఏజ్ కానీ, గేజ్ కానీ, పట్ట కానీ, బొట్ట కానీ ఎవరో చూడరు. అమ్మాయికి నచ్చితే ఇంకేముండదు, డబ్బు కూడా అవసరం లేదు. మనం ఏం చేసాం, కేరళలో ఒక యూట్యూబర్ నెలకు 10 లక్షలు సంపాదించే వాడిని వదిలేసి కండక్టర్తో వెళ్ళిపోయారు. అది అంతే, ఇంకా లవ్ గుడ్డిది భయ్య, అర్థం చేసుకోండి. ఏ సినిమా? అత్తారింటికి దారేదా?
అంటే అత్తారింటికి దారితో కంపేర్ చేయలేకపోతాను భయ్య. ఇది ఆ జోన్లకు సంబంధించింది కాదు. అంటే కాన్సెప్ట్ ఒకటైనా కన్విన్స్ అలా లేదు, వేరేలా ఉంది. బట్ సినిమా గుడ్, చూడొచ్చు ఒకసారి, ఫ్యామిలీతో చూడొచ్చు. నేనైతే 3.5 ఇస్తాను. సినిమా బాగుంది, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఆ స్క్రీన్ మీద సూర్యనే డామినేట్ చేశారు భయ్య. ఎందుకంటే సూర్యనే డామినేట్ చేశారు స్క్రీన్ మీద. మమతా బైజు డైరెక్టర్ గారు కొంచెం తక్కువ చేశారండి. కొన్ని సీన్ల నుంచి ఆవిడని అంటే పక్క తీసినట్టు కంప్లీట్గా సూర్య మీద ఫోకస్ చేద్దాం, డైరెక్ట్ స్ట్రైట్ ఫిల్మ్ అన్నారు కదా సూర్యది, అందువల్ల ఏమో అని. కానీ సూర్య ఒక మాట చెప్తాడు ఈ సినిమాలో, ఒక అమ్మాయికి నచ్చితే ఆ అబ్బాయి ఎలా ఉన్నా ప్రేమిస్తుంది, ఎలా ఉన్నా జీవితాంతం ఉంటుంది, అదే చెప్పాడు. 2, ఇక్కడ ఏంటంటే ఈ జెన్జీ జనరేషన్ వస్తువులు ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. ఈ జెన్జీ జనరేషన్ నేను ఒకటే చెప్తున్నాను, మనుషులు ప్రేమించండి, వస్తువులు వాడుకోండి, ఒకే అబ్బాయిని ప్రేమించండి, చివరి వరకు ఉండండి, భారతదేశం యొక్క దేశం పేరు నిలబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.